నమస్కారంలో ఈ వారం షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుంది దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ రాజకీయ ఆర్థిక విశ్లేషణ చేస్తుంటాను. మనం ఈ వారంలో ట్రేడింగ్ 8వ తారీఖు నుంచి 12 వరకు జరిగేటువంటి ట్రేడింగ్ గురించి మనము విశ్లేషణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఏదైతే నిఫ్టీ ఉందో 11,580 నుంచి 11,700 మధ్య కదలాడచ్చు అనేది మనము ఈ కొన్ని విషయాల మీద, వార్తలు సంబంధించిన విషయాల మీద, గత వారంలో జరిగినటువంటి ట్రేడింగ్ వల్ల మనము ఈ విధంగా కదలాడచ్చు అని చెప్పవచ్చు. సపోజు కొంచెం బాగా రాణించినట్లయితే మనకు ఔషధ రంగ షేర్లు రాణించడానికి అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ 39,270 పైనే మనకు మరిన్ని లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మనకు ఈ వారంలో రిజల్ట్స్ కూడా ఉన్నాయి. 2018 4వ త్రైమాసికం అంటే ఇది లాస్ట్ది రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ నెల 12వ తారీఖు నుంచి ఐటీ కంపెనీల టీసీఎస్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనకు కొన్ని ఉంటాయి. 11వ తారీఖు కొన్ని రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది, ఎన్నికల కమిషన్. కాబట్టి అది కూడా ఒక ఈవెంట్గానే మనం తీసుకోవాలి. ఇక ఈ నెలాఖరున వర్షపాతం గురించి వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకు మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు అమెరికా, చైనా వాణిజ్యాల చర్చలపై మనము దృష్టి పెట్టి దాన్ని బట్టి కూడా మనకు ఈ వారం దాని ఊహాగానాలతో కూడా మనకు మార్కెట్ కదలాడవచ్చు. ఇక మనకు పారిశ్రామికోత్పత్తి, ఐఐపి గణాంకాలు కూడా మనం గమనించి ఇన్వెస్ట్ ఏ విధంగా మనం కదలాడుతుందని ఈ వారం అంతా కూడా గమనించి మనము ట్రేడింగ్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షార్ట్స్ కానీ, పుట్స్ కానీ, కాల్స్ కానీ బై చేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని ఈ వారం కూడా ఒడుగుతుంతో మనకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొంచెం అప్ ట్రెండ్ పోవడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనము ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చూసి ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను. వొడాఫోన్ ఐడియాలోకి మనకు ఎఫ్ఐ ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి పాల్గొంటున్నారు. ఈ రైట్స్ ఇష్యూలో మనకు ఈ నెల 10వ తారీఖు నుంచి ఎవరైతే తీసుకోవాలని ఆల్రెడీ షేర్స్ ఏదైతే 2వ తారీఖు రికార్డ్ డేట్ అయిపోయింది, ఏప్రిల్ 2, ఈ తీసుకోవాలనుకున్న వాళ్ళు 10వ తారీఖు నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 38 షేర్లకు ఒక లాట్ను పెట్టారు. అదేవిధంగా దీంట్లో తీసుకోవాలన్నా వద్దా అనేది ఇప్పుడు ప్రజెంట్ రేటు 30 రూపాయల ప్రాంతంలో నడుస్తుంది. మనకు రైట్స్ ఇష్యూ 12 రూపాయల 50 పైసలు. వీరి యొక్క డెట్ అంటే ఈ కంపెనీ యొక్క అప్పులు 1,00,000 పైన ఉన్నాయి, 1,00,000 చిల్లర. దాన్ని రిడ్యూస్ చేసుకోవడానికి ఈ విధంగా వీళ్ళు రైట్ ఇష్యూను చేస్తున్నారు. జియోకు పోటీకి తట్టుకోవడానికి కోసం కూడా వీరు కంపెనీని డెవలప్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇప్పుడైతే లాభాలు రావు, కానీ చాలా సంవత్సరాలు పట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ మంచి అప్ ట్రెండ్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ కాంపిటీషన్లో కొంత మార్పులు, ట్రైల్లో కొంత మార్పులు చేయడం జరిగింది.
ఈ ఒకరి కాంపిటీషన్ వల్ల రేట్లు బాగా పడిపోయినాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా కొన్ని అన్ని కంపెనీలకు ఈ జియో వల్ల అన్ని కంపెనీస్, గవర్నమెంట్ అయితేనేమి, బిఎస్ఎన్ఎల్, ఇంకా వేరే అన్నీ కూడా మనుగడ సాగించడానికి ప్రశ్నార్థకంగా ఏర్పడ్డది. కావున ఈ టెలికాం రంగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఆదాయాలు దీర్ఘకాలంలో వస్తాయి. కాబట్టి ఈ పోటీ పడి దీన్ని ఇబ్బందులుగా గురి చేసేటువంటి ఒకరికొకరు ఒక సమైక్యంగా అసోసియేషన్ ద్వారా వారి యొక్క లాభ నష్టాలు బేరీజ్ చేసుకొని కూడా వాళ్ళు మార్కెట్లో రేట్లను నిర్ణయిస్తే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రభుత్వ జోక్యం ఉంటుంది. అదేవిధంగా కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క లాభ నష్టాలను పరిగణిస్తూ మార్కెట్లు రేట్లు నిర్ణయిస్తున్నారు. కానీ ఈ టెలికాం రంగంలో వీరి యొక్క కస్టమర్స్ను ఆకర్షించడానికి వీరు పోటీపడి అతి తక్కువకి ఇచ్చి చేతులు కాల్చుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనకు అదేవిధంగా మన లోక్సభ ఎలక్షన్స్ మొదలవుతున్నాయి. ఇక మనకు అవి ఎవరు అధికారంలోకి వచ్చినా స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని భావిస్తూ మార్కెట్ రన్ అవుతూ ఉంది. ఇక మనకు న్యూస్ను అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీవిలాస్ బ్యాంక్, ఐహెచ్ఎఫ్ఎల్ ఈ రెండు విలీనం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆర్బీఐ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది, ఇప్పటి వరకు విలీనం కాలేదని. ఇక అవుతుందా కాదా, ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుందా అనేది మనకు ఇంతవరకు తెలియదు. ఇక మనకు ముఖ్యంగా ఎఫ్ఎంజీసీలో పోయినట్లయితే ఎస్సిఎల్, ఐటీసీ, బ్రిటాన్ ఇండస్ట్రీస్, కోల్గేట్ పామాలిన్, డాబర్ ఇండియా, మ్యారికో ఇవన్నీ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకు లోహ రంగానికి వచ్చినట్లయితే హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండిసి, షైల్, టాటా స్టీల్, వేదాంత ఇవన్నీ కూడా మళ్ళీ కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు సిమెంట్ రంగాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది సమ్మర్ కావున ఏదైతే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది సిమెంటు, కాబట్టి ఇవి కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏసీసీ, అంబుజా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. ఇక ఐటీ రంగానికి వచ్చినట్లయితే హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టేక్ మహేంద్ర, విప్రో. ఆల్రెడీ టేక్ మహేంద్ర 777.25 ఉంది. ఇది దాదాపుగా వారు బైబ్యాక్ను 950 రూపాయలు ప్రకటించారు. ఇది ఇంకా అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. విప్రో కూడా మంచి అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు బ్యాంకింగ్ రంగానికి వస్తే మరి ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిసి బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇండో బ్యాంక్, ఎస్బిఐ. ఇంకా మనకు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను. మనం ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిసి బ్యాంక్, ఎస్ బ్యాంకు దాదాపుగా 400 రూపాయల వరకు ఉండి ఒక న్యూస్ వల్ల లోపల జరిగేటువంటి ఇంటర్నల్ దాని మీద ఒక న్యూస్ వల్ల చాలా తక్కువకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే అప్ ట్రెండ్ సరిదిద్దే అవకాశాలు సెబీ తీసుకున్నది. కావున మళ్ళీ ఎస్ బ్యాంకు అప్ ట్రెండ్ పోవడానికి ఇప్పుడిప్పుడే మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్తూ ఉంది. దాని యొక్క పూర్వస్థానం 400 రూపాయలు ఉండేది, అదే రేటుకు వెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా చాలా తక్కువకు వచ్చి ఇప్పుడిప్పుడే డైలీ అప్ ట్రెండ్ వెళ్తుంది కానీ డౌన్ ట్రెండ్ రావడం లేదు. దాదాపుగా ఆ విధంగా అది ముందుకు వెళ్తుంది. ఇక మనకు ఎంటర్ప్రైజ్గా వస్తే బెల్, సీజీ పవర్, ఎల్ఎన్టీ సిమెంట్స్. ఎల్ఎన్టీ మంచి అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వాహన రంగానికి వస్తే అశోక్ లైలాండ్, హీరో మోటార్ కార్స్, M&M,
మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. చమురు బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఓఎన్జీసీ ఆయిల్ ఇవి కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. టెలికాం రంగానికి వస్తే మనకు చాలా డౌన్ అయిపోయినాయి. భారతీ ఎయిర్టెల్, టాటా టెలికమ్యూనికేషన్స్ ఇవి. ఔషధ రంగానికి వస్తే అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, సన్ ఫార్మా ఇవి కొంత అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కూడా ఒడిదుడుకులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసి చూసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మనకు థర్స్డే ఈ బ్యాంకు నిఫ్టీ ఎక్స్పైర్ డేట్ కావున బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేటందుకు ఎవరైనా కాల్స్ కానీ పుట్స్ కానీ లేదా తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్ బ్యాంకుల్లో ఈ వెయిటేజ్ చూసి కాల్ కానీ పుట్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎస్ బ్యాంకులో తీసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. నమస్తే, అందరితో విరమిస్తున్నాము ఈ వారం. నమస్తే.